మన ఓల్డ్ ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు గురించి మనలో చాలా మందికి తెలియదు. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు ఈ మార్షల్ ఆర్ట్ గురించి. దీని గురించి క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. కలరిపయట్టు అంటే ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు నేచర్ మజిలీ. నేను మీ వరలక్ష్మిని. ఈ కలరిపయట్టు గురించి మాకెలా తెలుసు అనుకుంటున్నారా? మేము ఫస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మార్షల్ ఆర్ట్ షో చూసాము. అప్పుడు ఈ కలరిపయట్టు గురించి మాకు తెలిసిందనమాట. అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యి నేను ఈ సమ్మర్లో మా పిల్లలిద్దరిని తీసుకొని ఆఫ్టర్ 7 years తర్వాత ఆ షో చూసిన తర్వాత నేను ఈ ఇయర్ ఒక 1 month అలా నేను ప్రాక్టీస్ ఇప్పించాను పిల్లలకి షార్ట్. ఈ కలరిపయట్టు హిస్టరీ గురించి తెలుసుకుందామా? అసలు ఇది మొదటిగా ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి ఇది నేర్చుకుంటున్నారు, అవన్నీ చూద్దాం. ఇది మొదటిగా మనకి ఈశ్వరుడు పరశురాముడికి అందించారంట. పరశురాముడి ద్వారా మనకి ఈ కలరి అనేది ప్రాక్టీస్లోకి వచ్చింది. కలరిపయట్టు అంటే, కలరి అంటే బ్యాటిల్ గ్రౌండ్ అనమాట. మనకి సాయిల్ గ్రౌండ్ ఉంటుంది చక్కగా, దాన్ని కలరి అంటారు. పయ్యట్టు అంటే మనకు అక్కడ చేసే ఎక్సర్సైజెస్ని, ఆ యుద్ధాన్ని పయ్యట్టు అంటారు. రెండింటిని కలిపి కలరిపయట్టు అని పిలుస్తారు. అయితే ఈ కలరిపయట్టు మలబార్ ఏరియాకి సంబంధించింది. కేరళలోని మలబార్ ఏరియాలో దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. ఇది దాదాపు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఈ కలరిపయట్టు ఉన్నట్లు చెప్తారు. అయితే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కొన్ని సంవత్సరాలు మాత్రం దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఆర్మడ్ ఫోర్సెస్ వాడతారు కాబట్టి దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళంట ఆ ఏరియాలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా ఫైటింగ్స్ అవి నేర్చుకొని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని భావించి దాన్ని అప్పట్లో అలా కొన్ని ఇయర్స్ బ్యాన్ చేశారంట కొలోనియల్ టైంలో. అలా బ్యాన్ చేసినా కూడా మన వాళ్ళు దాని మీద ఉన్న ఇష్టంతో సీక్రెట్గా నేర్చుకొని అలా ఆ ఆర్ట్ అనేది పోకుండా ఆ ఏరియా వాళ్ళు చాలా చక్కగా కాపాడుకున్నారు. అయితే ఇది కేరళలో మాత్రమే కాకుండా తమిళనాడు, శ్రీలంక, మలేషియా, అటు కర్ణాటక, ఇలా వీళ్ళు కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశారనమాట. అప్పట్లో బోధిధర్మ ద్వారా టిబెట్, చైనా లాంటి కంట్రీస్కి ఈ మార్షల్ ఆర్ట్స్ విస్తరించిందని, దీని నుంచి కుంఫు లాంటి మార్షల్ ఆర్ట్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు. కలరి ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ని కలరి క్షేత్రం అంటారు. అయితే దీన్ని దేవాలయంతో సమానంగా పూజిస్తారు. దీన్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా పర్టికులర్గా లెంత్ కానీ విడ్త్ కానీ స్పెసిఫిక్ లెంత్స్ విడ్త్ ఫాలో అవుతారు. వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా ఫాలో అవుతారు. ఇక్కడ అమ్మవారిని భగవతి అని పిలుస్తారు. భగవతిని కానీ కాళీని కానీ పూజిస్తారు. మనకి సౌత్ వెస్ట్లో ఒక కార్నర్లో 7 tied స్ట్రక్చర్లా ఉంటుంది, మనకి ఒక పుట్టలాగా. దాన్ని మనకున్న 7 చక్రాస్తో సమానంగా కొలుస్తారు. కలరి పూతారా అని పిలుస్తారు అనమాట దాన్ని. కలరి అంటే ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ అని కాదండి, ఇక్కడ మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, అలానే మర్మశాస్త్రం, ఇలా రకరకాలుగా ఉంటాయి. వాటిని చాలా ఇయర్స్ వాళ్ళు అధ్యయనం చేస్తారు. చాలా ఇయర్స్ పడుతుంది అది కంప్లీట్గా నేర్చుకోవడానికి. ఆ పూజా విధానం అంత స్పెషల్గా ఉంటుంది. చాలా విధి విధానాలు ఉంటాయి అన్నమాట దానికి. ఈ కలరీ ప్రాక్టీస్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో చూద్దామా? ఈ కలరీ ప్రాక్టీస్ బాగా చేస్తే బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అలానే ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. బాడీ అనేది మాత్రం చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా మారుతుంది అనమాట. అటు ఫిజికల్గా ఇటు మెంటల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ పవర్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. కలరీలో ఎన్ని స్టైల్స్ ఉంటాయి? కలరీలో మెయిన్గా నార్థరన్ స్టైల్లో ఉంటుంది, అలానే సౌతరన్ స్టైల్లో కూడా ఉంటుంది అనమాట. మనకి మలబార్ ఏరియా మొత్తం ఏమో నార్థరన్ స్టైల్లో ఫాలో అవుతారు, ఇటు త్రావణకోర్ ఏరియా మొత్తము సదరన్ స్టైల్లో ఫాలో అవుతారు.
అయితే ఇందులో కలరిపట్లో స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయన్నమాట. మైథారి అని అంటే మనకి ఓన్లీ బాడీ కంట్రోల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాగే కోల్థారి అని వుడెన్ వెపన్స్తో మనకి కర్రలు అలాంటి వాటితో ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే అంకథారి అని మెటల్ వెపన్స్తో ప్రాక్టీస్ చేస్తాం, కత్తులు కటార్లు అలాంటివి. అలాగే బేర్ హ్యాండ్తో చేస్తూ ఉంటారు, అది వెరుముఖై అంటారు. ఇలా రకరకాలుగా చాలా స్టేజెస్ ఉంటాయి కలరిపట్టులో. దీన్ని నేర్చుకోవాలంటే కంప్లీట్గా ఇయర్స్ పడుతుంది. ఇందులోనే హార్స్ రైడింగ్ అని, అంతకుముందు కాలంలో అయితే ఎలిఫెంట్ రైడింగ్ కూడా ఉండేదంట. కంప్లీట్గా ఒక యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలంటే ఒక మ్యాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో ఈ కలరిపట్టు ట్రైనింగ్ చేసినాక అంత పర్ఫెక్షన్గా వాళ్ళు ట్రైన్ అవుతారంట. ఆ రోజుల్లో సైనికులను తయారు చేయడానికి ముందుగా చిన్న ఏజ్ నుంచి ఫస్ట్ చిన్నతనం నుంచి అక్కడ వాళ్ళకి డాన్స్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళంట. డాన్స్ వలన ఏమవుతుందంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి కలరిపయట్టు ట్రైనింగ్లో పెట్టేవాళ్ళంట. దానివల్ల ఫిజికల్గా వాళ్ళు యుద్ధంలో పోటీ చేసి గెలవగలిగే స్ట్రెంగ్త్ వచ్చేదంట. అలాగా వాళ్ళంతా రెడీ అయిపోయినాక సైన్యంలోకి తీసుకునేవాళ్ళంట. అయితే నేను మా పిల్లలకి ఏం ట్రైనింగ్ ఇప్పించాను, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇప్పించాను అన్నాను కదా. అందులో 21 days పరిచయ్ కోర్స్ అని ఒకటి తీసుకొని అది ఇప్పించాను అనమాట. అది ఏంటంటే జస్ట్ మనకి ఇంట్రడక్షన్ కోర్స్ లాగా బాడీ కంట్రోల్ ఎక్సర్సైజెస్, కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. దానివల్ల అది కొన్ని డేసే ప్రాక్టీస్ చేస్తున్నా కానీ చాలా చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది. ఫిజికల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా బాగా పెరిగింది. అంతకుముందు నుంచి వాళ్ళ స్పోర్ట్స్లో ఉన్నా కూడా బాడీ ఫ్లెక్సిబుల్ ఉండేది, కానీ ఫిజికల్గా అంత స్ట్రెంగ్త్ ఉండేది కాదు. ఇప్పుడు చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. గేమ్స్లో చాలా బాగా ఆడుతున్నారు ఇప్పుడు. కలరీలో మెడిటేషన్ ఉంటుందా? ఎస్, కలరీలో మెడిటేషన్ కూడా ఒక పార్ట్ అనమాట. మెడిటేషన్ చాలా బాగా చేపిస్తారు కలరీలో. చక్కగా దీపాలు వెలిగించి ఆ మెడిటేషన్ టైంలో మొత్తము కలరీ క్షేత్రం మొత్తం దీపాలు వెలిగించి, మొత్తం మనకి విలేజ్ ఏరియాలో కనుక తీసుకున్నట్లయితే మొత్తం చుట్టూత డార్క్నెస్ ఉండి ఆ దీపాల మధ్యలో మెడిటేషన్ చేస్తే ఆ బ్రీత్ అవుట్ అలా తీసుకుంటుంటే చాలా అంటే చాలా మెంటల్గా చాలా రిలాక్స్గా ఉంటుంది. మెంటల్ పవర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ కానీ మనకి మెంటల్ పవర్ కానీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మా పిల్లలకి మేము కలరీ ప్రాక్టీస్ ఎక్కడ ఇప్పించామంటే చెమ్మల్సరి అనే విలేజ్లో, మనకి త్రిశూర్ డిస్టిక్లో పుల్మంతల్ అనే ఏరియా దగ్గరలో ఉంటుంది. అక్కడ ఆత్మ కలరీ విలేజ్ అని ఒక కలరీ క్షేత్రం ఉంది. అక్కడ నేను మా పిల్లలకి ప్రాక్టీస్ ఇప్పించాను. అదే ఎందుకు చూస్ చేసుకున్నానంటే అది పరంపర వస్తున్న కలరీ కాబట్టి. ఎందుకంటే అందులోనే దాదాపు 7-8 పరంపరాస్ అంటే 7-8 తరాలుగా వాళ్ళు అదే ప్రాక్టీస్లో ఉన్నారు. వాళ్ళ వంశంలో వాళ్ళే. అప్పట్లో వాళ్ళ రాజులు వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి కలరీ ప్రాక్టీస్ నేర్పించామని చెప్పి అలా వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు రాజులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనమాట. అలా పరంపరగా ఇంకా కొనసాగుతుంది కాబట్టి ప్రాపర్ కలరీ నేర్పిస్తారని నేను ఆ ప్లేస్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ గురువుని వచ్చేసరికి ఆశాన్ అంటారు. ఈ ఆత్మకలరీ విలేజ్లో విపిన్ దాస్ అనే ఆశాన్ ఉన్నారు. వాళ్ళ తాతగారి తర్వాత ఈయన కొనసాగిస్తున్నారు పరంపర. సో చాలా బాగా కలరీ ట్రీట్మెంట్ కానీ ట్రైనింగ్ కానీ చాలా బాగా చేస్తారు. అండ్ ట్రీట్మెంట్ కూడా కలరీ ట్రీట్మెంట్ కూడా సర్వైకల్ ఇష్యూస్ ఇలాంటివి కూడా బాగా ట్రీట్ చేస్తారు ఆయన. మా పిల్లలు తీసుకుంది షార్ట్ టర్మ్ కోర్స్ అయినా కూడా మార్నింగ్ ఈవినింగ్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి స్టిక్ ఫైటింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట లాస్ట్ 4 daysలో. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగా సాటిస్ఫై అయ్యాము మేమైతే. అయితే కలరీ ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా ఏజ్ లిమిట్ కానీ లేకపోతే జెండర్ వేరియేషన్ ఉంటుందా అనుకుంటారా? అస్సలు లేదండి. ఏజ్ లిమిట్ అంటే ఏముండదు. ఒక 6-7 years నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి 70 years వాళ్ళైనా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. ఇంకా మనకి బాడీ ప్రాక్టీస్ చేస్తుంటే బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటాము, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు.
ఫారినర్స్ ఎస్పెషల్‌గా కేరళకి కలరిపయట్టు ట్రైనింగ్ కోసం వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాగే మన దేశం నుంచి కూడా పక్క రాష్ట్రాల నుంచి వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్, రిషికేష్ ఇలాంటి ఏరియాస్ నుంచి కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తారనమాట కేరళలో. ఈ మధ్య కాలంలో ఈ ఆర్ట్ అనేది కొంచెం సోషల్ మీడియాలో ఇలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే రిషబ్ శెట్టి లాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఆయన కూడా ఆత్మకలరి నుంచి కలరి ప్రాక్టీస్ చేశారనమాట. ఇప్పుడు 'కాంతార 2లో కూడా మన ఆత్మకలరి విలేజ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవండి కలరిపయట్టు విశేషాలు. కలరిపయట్టు గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నా చిన్న ప్రయత్నం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ మజిలీని. కీప్ వాచింగ్ నేచర్ మజిలీ. బాయ్. థ్యాంక్ యూ.